సముద్రంలో అపారమైన నిధులు ఉన్నట్లే అనంతమైన ప్రమాదాలు కూడా ఉంటాయి. మీరు ఆ సముద్రంలో ఒంటరిగా ఉన్నారు. ఇంకొద్దిసేపట్లో మీకు సహాయం అందుతుందని మీకు ఖచ్చితంగా తెలుసు. అంత మాత్రాన మీరు ఆ సముద్రంలో ప్రశాంతంగా ఉండగలరా? హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మీరు ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ 500 రూపీస్కి డిస్కౌంట్లో వస్తుందని ఆర్డర్ పెట్టుకుని అది 1000 రూపీస్ ప్రోడక్ట్ కాదు 500 రూపీస్ ప్రోడక్టే 1000 రూపీస్ అని చెప్పి అమ్ముతున్నారని చెప్పి మీరు డిసప్పాయింట్ అయ్యి ఎప్పుడన్నా రిటర్న్ పెట్టేశారా? ఇది ఒక స్కామ్. లేదా ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఒక ప్లాట్ఫామ్లో ఫలానా టైంకి లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ ఆఫర్లో వస్తుందని చెప్పి కొనాలని ట్రై చేస్తే మీరు జస్ట్ అలా క్లిక్ చేసే లోపే స్టాక్ అయిపోతుంటుంది. ఇలాంటివన్నీ చిన్న చిన్న స్కామ్స్. సోషల్ మీడియాలోనో వాట్సాప్లోనో మెసేజెస్లోనో మనకు కొన్ని లింక్స్ వస్తుంటాయి. వాటిల్లో కొన్ని లింక్స్ మనం ఇలా క్లిక్ చేస్తే అలా మన బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ చేసేసే స్కామ్స్ ఎన్నో ఉంటాయి. న్యూ ఇయర్కో పండగలకో ఒక్కోసారి మన ఫ్రెండ్సే తెలియక కొన్ని లింక్ షేర్ చేస్తుంటారు. పలానా లింక్ క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్గా న్యూ ఇయర్ విషెస్ క్రియేట్ చేసుకోవచ్చు, కొత్తగా పండగ విషెస్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి అందులో ఉంటుందన్నమాట. ఇలాంటివి కూడా డేటా థెఫ్ట్ కిందకే వస్తాయి. ఇలాంటి వాటికి మనం బలైపోకుండా ఉండాలి. మనం ఒక అడుగు ముందు ఉండాలి. మనకు దానికి అవసరమైన అవగాహన ఉండాలి. అది కల్పించే యూట్యూబ్ ఛానల్ ఉండాలి. దానికి మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ సోషల్ మీడియాలో ఈ దుష్ప్రభావం, ట్రాప్స్, స్కామ్సే కాకుండా అపారమైన జ్ఞాన సంపద ఉంది. ఈ టెక్ వరల్డ్లో ప్రతి నెల ప్రతి వారం ఒక కొత్త గ్యాడ్జెట్ లాంచ్ అయిందనో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయిందనో వచ్చే అప్డేట్సే కాకుండా ప్రతి ఫీల్డ్లో టెక్నాలజీ పరంగా ఎన్నో అప్డేట్స్, ఇంప్రూవ్మెంట్స్ జరుగుతుంటాయి. టెక్నాలజీ అనేది పూర్తిగా మనం ఊహించిన విధంగా మన లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంటుంది. రైతులకు అందుబాటులోకి వస్తున్న డ్రోన్స్ కావచ్చు, డెలివరీ బాయ్స్ మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ నిమిషాల్లో మనకు డెలివర్ చేసేందుకు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కూడా టెక్నాలజీయే కదా. అలాగే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరినీ ఆన్లైన్ షాపింగ్ దగ్గర చేసింది కూడా టెక్నాలజీయే. ఒక కూల్ గ్యాడ్జెట్ ఒకటి మార్కెట్లో కొత్తగా వచ్చింది బ్రో అనేదే కాదు. టెక్నాలజీ అనేది ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. సమస్యలకు పరిష్కారం చూపించడమే కాదు, కొత్త సమస్యలను సృష్టిస్తుంది కూడా ఈ టెక్నాలజీయే. ఎప్పుడైనా ఏది పర్ఫెక్ట్ కాదు కదా, టెక్నాలజీ కూడా అంతే. టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ పోవడమే. ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కోర్సులు, లేదా ఒక్కోసారి మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కొన్ని విలేజెస్ పూర్తిగా విలేజ్ మొత్తం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అనేదాన్ని. విలేజ్ మొత్తం సోలార్ పవర్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, లేదా సింపుల్గా క్లీన్లీనెస్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకునే సాధిస్తున్నారు. మనం కూడా మన ఛానల్లో ఈ కూల్ గ్యాడ్జెట్స్, టూల్స్ లాంటి వాటిని కూడా లిమిటెడ్గా కవర్ చేసుకుంటూ ఈ డ్రామాకంతటికి భిన్నంగా డిఫరెంట్గా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్, ఇంప్రూవ్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్, యూట్యూబ్ స్టోరీస్ లాంటి వాటిని కూడా కవర్ చేసుకుంటాం. ఈ టెక్నాలజీ ట్రెండ్స్ అన్నింటినీ బ్రేక్ డౌన్ చేసుకుని అవి మన లైఫ్ని ఎలా సింప్లిఫై చేస్తాయి, ఎలా ఇంప్రూవ్ చేస్తాయి, ఎలా సేఫ్టీని ప్రొవైడ్ చేస్తాయో అలాంటి యాప్స్, టూల్స్, గ్యాడ్జెట్స్ ఇలాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మీరు కూడా మర్చిపోయారా? సబ్స్క్రైబ్ చేసుకోండి.